ఇప్పుడు మీకు విషయం చెప్తున్నాడు ఓపెన్గా మాడుకుంటే 2010 వరకు నేను మారు మనసు పొందల. 99లో అనుకుంటాను కాలేజీలో జాయిన్ అయ్యా. 99 నుంచి బూతులు మాట్లాడేవాడిని, పచ్చి బూతులు మేము అందరం మాట్లాడుకునేవాడు. సరదాగా మాట్లాడుకున్నప్పుడల్లా మా నోట్లోంచి ఏమొచ్చేవి, బూతులు వచ్చేవి. ఫ్రెండ్స్ ఒకరినొకరు తిట్టుకున్న బూతులు, అమ్మాయిలను కామెంట్ చేసేవాళ్ళం బూతులతోనే కాలేజీలో కూడా. ఇలాంటి చెడ్డ బిహేవియర్ మా అందరిలో ఉండేది. మాకు ఎవడు చెప్పేటోడు లేడు. అప్పుడు నాలాంటి నాకు దొరకలా. అప్పుడు నాకు ఎవడైనా చెప్పేసి ఉండుంటే, నాకు నేర్పించి ఉండుంటే నేను బాగుపడేవాడినేమో, మాకు చెప్పలా. కానీ ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో నా స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఆ భూత మాటలన్నీ పోయినాయి బయటికి, నా డేటాబేస్లోంచి తొలగిపోయినాయి. అవి నేను యూజ్ చేయడం మానేశాను, మాట్లాడడం మానేశాను, వాటిని తృణీకరించాను. తృణీకరించడం మాత్రమే కాదు, అసహించుకున్నాను. ఎంతగా అసహించుకున్నానంటే ఎవడైనా వాటిని నా దగ్గర మాట్లాడుతున్నా కూడా పక్కన ఉండకుండా వెళ్ళిపోయేంతగా అసహించుకున్నాను. దట్ ఈస్ మై స్పిరిచువల్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ నేను 16 సంవత్సరాలుగా చేస్తున్నాను. 16 సంవత్సరాలుగా చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు దాన్ని అధిగమించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి. నువ్వు ఎప్పుడైతే నీ శరీరానికి నీ మనస్సుకి ఒక ప్రాక్టీస్ చేస్తావో, ఇస్తావో, ఆటోమేటిక్గా అన్నీ మార్చుకుంటావు. ఎవ్రీథింగ్ మారిపోద్ది. నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు, మారకపోతే అడుగు. చాలామంది అంటారు పొట్ట తగ్గించేయాలి బ్రదర్, ఉండకూడదు ఇది అంటారా? తగ్గిపోద్దా ఊరికే కూర్చుంటే? నువ్వు తగ్గించాల్సింది ఇది. ముందు పెట్టేది ఆపు, తక్కువ పెట్టు, ఎంత కావాలో అంత పెట్టు. దాని మీద నువ్వు ప్రయత్నం మొదలుపెట్టి ఏదోడు చెయ్యి. వాకింగ్ చేస్తావో, రన్నింగ్ చేస్తావో, ఎక్సర్సైజ్ చేస్తావో, యోగా చేస్తావో, ఏదోడు చెయ్యి. ముందు దాన్ని ప్రెజర్ పెట్టి ఆ పెరిగిపోయిన కొవ్వు అంతటిని ఏం చేయి, చెమట పట్టించి కరిగించు. అది ప్రాసెస్, సాధన అంటారు దీన్ని. ఏమంటారు? సాధన. ఈ ప్రాక్టీస్ ఒక 2 సంవత్సరాలు చేయి, కోర్ మొత్తం గట్టిగా అయిపోద్ది, మజిల్ మొత్తం గట్టి పడుద్ది. అది పద్ధతే. ఇప్పుడు నువ్వు చెడుతానని వదిలేయాలి. ఏం చేస్తే వదలగలవు? మంచిని ప్రాక్టీస్ చేయాలి. చీకటి పోవాలి, అక్కడ ఏమేయాలి? లైట్ వేయాలి. లైట్ వేయకుండా చీకటి ఎందుకు పోద్ది? నువ్వు ఒకటి బయటికి గంటాలనుకున్నావు అంటే దానికి వ్యతిరేకమైంది అక్కడ పంపించాలి. మురికి పోవాలంటే పినాయిల్ వెళ్ళాలి, అంతే కదా? మచ్చలు పోవాలంటే లైజాలు వెళ్ళాలి. చీకటి పోవాలంటే వెలుగు వెళ్ళాలి. కీడు పోవాలంటే మేలు వెళ్ళాలి. చెడుతనం పోవాలంటే మంచితనం రావాలి. చెడ్డ హృదయం మారాలంటే దేవుని వాక్యం అక్కడికి రావాలి. దేవుని వాక్యం రాకుండా ఏ హృదయం ఎప్పటికీ మారదు. నో డౌట్ ఎట్ ఆల్ అందులో.